ఇదిగోండి సార్. ఖాతాలో రాసుకోండి. రేయ్, సార్ పేరు ఖాతాలో రాయ్. సరే అన్న. మొత్తం 750 సార్. పాత డబ్బులు కూడా ఇంకా పెండింగే ఉన్నాయి. ఇస్తా ఆగయ్యా, ఇవి కూడా ఖాతాలో రాసుకో. రే రిషి, అన్న ఖాతాలు రాసి రాసి బుక్ అయిపోయింది అన్న. ఇంకోటి కొత్త బుక్ పెట్టరా. సార్ ఇంకా కొన్ని ఐటమ్స్ లేవు సార్. ఏందయ్యా అన్ని మీ దగ్గర దొరుకుతానే వస్తాం, మీరు గిట్ట చేస్తారేంటి? ఇది ఖాతాలో రాసుకోండి, అన్ని తెప్పించి పెట్టండి అయ్యా. ఇగో ఈ సామాన్ ఇవయ్యా. లేవు సార్. ముందు ఉద్దర డబ్బులు అన్నీ కట్టి తర్వాత సామాన్లు తీసుకెళ్ళండి. ఏందయ్యా నోలేస్తుంది? ఇస్తా, ఏటైనా పోతున్నానేంటి? మనోళ్ళే కదా అని ఉద్దరిస్తే అందరు ఖాతాలే పెడుతున్నారు. సామాన్లు కొనుక్కొద్దామంటే కూడా డబ్బులు లేవు సార్. ఉద్దరి ఇయ్యకపోతేనేమో నమ్మకం లేదా అంటారు, ఇస్తేనేమో వాయిదాలు వేస్తారు. మేము షాప్ రెంట్ కట్టాలి, షాప్ లో సామాన్లు తీసుకురావాలి, వర్కర్స్ కి జీతాలు ఇవ్వాలి, అట్లనే ఇల్లు కూడా ఇళ్ళ తీసుకోవాలి. అర్థం చేసుకోండి సార్. దయచేసి ఉద్దరి అడగకండి సార్.